సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఎప్పుడైతే రజిత ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది అన్నటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది పోలీస్ శాఖ కూడా. అసలు నిజాలు ఏంటి, ఎందుకని సొంత పిల్లల్ని, అది కూడా ముగ్గురు పిల్లల్ని, కేవలం 12, 10, 8 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపేసింది అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత ఆమె కూడా ఆ విషం కలిపినటువంటి అన్నం తిన్నది. ఆ తర్వాత ఆమెకు కూడా కడుపు నొప్పి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తనే స్వయంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు తరలించిండు అనేది ఫస్ట్ ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి సమాచారం. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రోజుకో నిజం బయటకు వస్తున్న పరిస్థితి. యాక్చువల్లీ ఇదంతా చేసింది కన్న తల్లే, ఎవరైతే పిల్లల్ని చంపిందో ఆమె ఇదంతా కూడా చేసింది. కేవలం ఎందుకోసము అంటే భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేక, అట్లాగే 10th క్లాస్లో ఆమెతో పాటు చదివినటువంటి శివ అనే వ్యక్తితోని వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి అడ్డు తొలగించుకొని హాయిగా ఈ ఎవరైతే ఈ శివ అనే వ్యక్తి ఉన్నాడో 10th క్లాస్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో అతనితో కలిసి ఉందాము అని ఇట్లా ప్లాన్ వేసింది కాబట్టే వాళ్ళ పిల్లల్ని చంపింది అనేటువంటిది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ముందుగా అనుకున్నారు అందరూ పెరుగన్నంలో విషం కల్పించింది, ఆ తర్వాత పిల్లలు చనిపోయారు అనేటువంటిది, ఆమె కూడా తినింది కాబట్టి ఆమెను హాస్పిటలైజ్ చేశారనేది. ఇది కూడా ఒక నాటకమే అని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. యాక్చువల్లీ ఆమె ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి చంపలేదు, ఒక్కొక్కరిని ముక్కు మూసేసి ఆమెని దారుణంగా చంపేసినట్టుగా ఆమె స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒక్కొక్క విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇదంతా బయటకు వచ్చిన పరిస్థితి. ముందు చెన్నయ్య అంటే భర్త మీదనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ భర్తకి చెన్నయ్యకి ఇది రెండవ పెళ్ళి, బట్ రజితకు మాత్రం ఫస్ట్ మ్యారేజ్. సో పెళ్లి చేసే కంటే ముందే రజిత తల్లిదండ్రులు ఈ చెన్నయ్య పేరు మీద ఉన్నటువంటి భూమిని కూడా మా పిల్ల పేరు మీదనే, అంటే రజిత పేరు మీదనే రాసియాలి, ఆ తర్వాతే మీకు మ్యారేజ్ చేస్తాము అనేటువంటిది. అప్పటి నుంచి కూడా రజిత తల్లిదండ్రులు చెన్నయ్యకు సంబంధించి ఏదైతే అంటే చెన్నయ్యని గుప్పెట్లో పెట్టుకోవడం అనుకోవచ్చు, లేదంటే చెన్నయ్య బాగా చూడకపోతే మరి మా పిల్ల పరిస్థితి అనుకున్నారో ఏంటో, ఏ తల్లిదండ్రులైనా అట్లాగే ఆలోచిస్తారు. కానీ అప్పటి నుంచి కూడా రజిత తల్లిదండ్రులు ఒప్పించి మరీ రజితనిచ్చి చెన్నయ్యకు మ్యారేజ్ చేయడం జరిగింది. అయితే చెన్నయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాతనే చెన్నయ్యకి రజితనిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళిద్దరి వయసు చాలా తేడా ఉంది. అంటే రజితకు 30 సంవత్సరాలు అయితే చెన్నైకి 50 సంవత్సరాలు. సో పూర్తిగా 20 సంవత్సరాల డిఫరెన్స్తో మ్యారేజ్ చేయడం జరిగింది. మరి అప్పుడు రజితని ఒప్పించి మ్యారేజ్ చేశారా ఏంటి, ఆ కోణంలో కూడా విచారణ చేసినప్పుడు రజిత అవును, మా తల్లిదండ్రులు ఇచ్చే స్తోమత లేకపోవడంతో సెకండ్ మ్యారేజ్ అయినటువంటి ఈ చెన్నైకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. నాకు ఇష్టం లేకుండే, నాకు మొదటి నుంచి కూడా ఈ శివ అనే వ్యక్తే ఇష్టము అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివతో ఎప్పుడు కలిసింది ఏంటి అని అంటే 6 నెలల క్రితం ఈ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు శివ కావచ్చు, రజిత కావచ్చు, ఆ స్కూల్ మేట్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్ అంతా 6 నెలల క్రితం వీళ్ళందరూ ఒక గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మళ్ళీ శివతో కొంత ఎక్కువగా చనువుగా ఉండడం, అక్కడి నుంచి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం కావచ్చు, వీడియో కాల్స్ తరచుగా అప్పుడప్పుడు కలిసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో పూర్తిగా వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని ఇంకా నేను ఉండలేను, నా భర్తతో పాటు నేను ఉండలేను, నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి నేను నీతో పాటు వచ్చేస్తాను అని శివకు చెప్పడం, ఆ తర్వాత పిల్లల్ని చంపడానికి అడ్డు తొలగించుకోవడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. గత 2-3 సార్లు కూడా ఈ పిల్లల్ని ఎలా వదిలించుకోవాలి అనే ప్లాన్స్ కూడా వేసినట్టుగా కూడా ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రజిత ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే పిల్లల్ని చంపాలనే ప్లాన్ దాదాపుగా 6 నెలల ముందు నుంచే రజితకు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఏ మాత్రం కూడా ఇష్టం లేని పెళ్లి చేసినట్టుగా రజిత పోలీసుల ముందు చెప్పినట్టుగా కూడా ప్రస్తుతం అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో శివ
అట్లాగే రజిత ప్లాన్ ప్రకారమే పిల్లల్ని అడ్డు తొలగించుకున్న తర్వాత చెన్నైని కూడా అట్లనే అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. అందులో భాగంగా ప్లాన్ కూడా వేసిండ్రు. కానీ ప్లాన్ ఎక్కడో బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు 3 పిల్లలు అయితే చనిపోయినరు. కానీ ఇప్పుడు చెన్నయ్య ఆ రోజు రాత్రి నైట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆయన ఎస్కేప్ అయినట్టే అనుకోవచ్చు. మరి ఆయనని ఎట్లా చంపాలనుకున్నారు ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ఈ 3 పిల్లల్ని మాత్రం పెరుగన్నంలో విషం కలిపి పెట్టారు అనుకున్నారు. కానీ కాదు, ఆమె గొంతు నులిమి అంటున్నారు. లేదంటే ఈ ముక్కు మూసేసి 3 పిల్లల్ని కూడా రాత్రిపూట చెన్నయ్య ఎప్పుడైతే రాత్రి డ్యూటీకి ఆయన వాటర్ ట్యాంకర్ డ్యూటీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్కి సంబంధించిన నైట్ డ్యూటీ ఉండింది చెన్నయ్యకి. ఆ రోజు ప్లాన్ ప్రకారం 3 పిల్లల్ని చంపేసింది. ఆ తర్వాత కడుపు నొప్పి అని నాటకం ఆడింది రజిత. అందులో భాగంగా హాస్పిటల్ అయితే జాయిన్ అయింది. కానీ ఈ ప్లాన్ అంతా కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకున్నారు. అందులో సక్సెస్ అయ్యాము కూడా అనుకున్నారు. పూర్తిగా చెన్నై మీద తోసేసి హ్యాపీగా ఇంకా మనం కలిసి ఉండొచ్చు అని శివ ఇంకా రజిత ప్లాన్ చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే తేలిన పరిస్థితి. ఇప్పుడు ఇదంతా బయటపడ్డ తర్వాత మరి పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్న మాట తెలీదా? పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇవన్నీ నిజాలు బయటకు వస్తాయని తెలీదా? అట్లాగే ఇప్పుడు రజిత ప్రవర్తనలో కూడా చెన్నైని విచారణ చేసినప్పుడు, అంటే రజిత భర్తను విచారణ చేసినప్పుడు రజిత బిహేవియర్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒక 6 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా ఆమె పూర్తిగా ప్రవర్తనలో మార్పు అయితే వచ్చింది. తరచుగా గొడవ పడ్డం ఇవంతా కూడా చేసినట్టుగా కూడా చెన్నయ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా చెప్తున్నారు. పిల్లలని కోప్పడ్డం, సరిగ్గా చూసుకోకపోవడం, ఎక్కువ మట్టుకి ఈవెన్ ఆ స్కూల్లో డ్యూటీ చేస్తుంది రజిత, స్కూల్లో కూడా ఎక్కువగా ఫోన్లో ఉండిపోవడం, సరిగ్గా డ్యూటీలో కూడా చేయకపోవడం, ఆ కంప్లైంట్స్ కూడా ఈ రజిత భర్త చెన్నయ్య దగ్గరికి కూడా వచ్చినట్టుగా చెన్నయ్య విచారణలో చెప్పినట్టుగా చెప్తున్నారు. సో పూర్తిగా భర్త మీద నెపం నెట్టేసి ఇప్పుడు శివ అనే వ్యక్తితో జీవితాన్ని కొనసాగిద్దాము అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టింది అనుకోవచ్చు. ఇప్పుడు రజిత అట్లాగే శివ సంగారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. సంగారెడ్డి జైల్లో వాళ్ళని విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రోజుకో నిజం, రోజుకో ట్విస్ట్ల ఇప్పుడు అమీన్పూరి 3 పిల్లల్ని చంపినటువంటి ఘటనలో ట్విస్ట్లు అయితే బయటపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఘోరాతి ఘోరం, అట్లాగే ఇంత దారుణంగా కన్న తల్లే 3 పిల్లల్ని చంపడం ఇప్పుడు ఇప్పుడు ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు ఆర్ ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా పూర్తిగా ఆమెను ఉరి తీయాల్సిందే, ఆమెను శిక్షించాల్సిందే, ఆమెను వదిలిపెట్టద్దు. ఇట్లా కూడా ఉంటారా సమాజంలో? అసలు ఏం జరుగుతోంది? ఇంత దారుణమైన సంఘటనలు ఎందుకు చేస్తున్నారు? అట్లాగే కన్న తల్లే ఇంత కర్కశంగా వ్యవహరిస్తుందా? ఇట్లా రకరకాలుగా అందరూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఆమె మనసులో ఏముందో, ఆమె ఏమనుకుందో అది చెయ్యాలనుకుంది. చట్టంలో భాగంగా, అంటే చట్టం తనని ఏం చేయలేదు ఆర్ ఇదంతా కూడా ఏం బయటపడదు, నా భర్త మీద పూర్తిగా ఈ ఘటనంతా నెట్టేసి మేమైతే హ్యాపీగా ఎస్కేప్ కావచ్చు అని అనుకుంది. కాబట్టే ఇదంతా చేసినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. కావేరి, మెదక్పల్లి గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను తనకు తోటికోడలను అవుతాను. అలా చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కిరాతకంగా ఇట్లా పిల్లల్ని గొంతు నులిమి ముక్కు మూసి చంపిందంటే ఎంత నరకయాతన అనుభవించుంటారు పిల్లలు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లికి వందనాలు చేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క తల్లి ఆలోచించండి. ఆ పిల్లల నరకయాతన ఆలోచించి తనకు ఎలాంటి శిక్ష పడితే న్యాయం జరుగుతుందో, మాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే చెప్పండి. చూసిన ప్రతి ఒక్క మహిళకు దండం పెట్టి చెప్తున్నా, మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారో మీడియా తరఫున కానీ, న్యాయవాది తరఫున కానీ, పోలీసుల తరఫున కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారో, ఇలాంటి సంఘటన మీ కుటుంబంలో జరిగితే మీరెలా స్పందిస్తారో అలాగే మా కుటుంబానికి కూడా స్పందిస్తారని కోరుకుంటూ నాకైతే న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వం కెంచి, రాష్ట్ర ప్రభుత్వం కెంచి మా కుటుంబానికి, మా పిల్లలకు జరిగిన అన్యాయానికి మాకైతే న్యాయం జరగాలి. తనని ఏ విధంగా శిక్షిస్తారో మీకే వదిలేస్తున్నా. పిల్లలతోని తల్లిగాని తండ్రి ఎలా ఉండేది, భార్య భర్తలు వాళ్ళు ఎలా ఉండేది, వారంతా మీతో ఎలా ఉండేది? మాతో పాటుగా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేది, చాలా బాగుండేవారు.
ఆ పిల్లలైతే చాలా బాగా ఆడేవారు. దసరా పండుగ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఈడికి వచ్చి బాగా ఆడుకునే వాళ్ళు, బాగా సంతోషంగా ఉండేవారు. వాళ్ళ ల్యాప్టాప్ లో ఏమని టైప్ చేశారంటే పిల్లలు, మళ్ళీ నేను విలేజ్ కి వస్తాను, మన ఊర్లో ఎలా సెలబ్రేట్ చేశానో అలా సెలబ్రేట్ చేసుకుందాము, ఈ సమ్మర్ హాలిడేస్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి మేము మళ్ళీ వస్తున్నామని టైప్ చేసి మరి ఇది చేశారు సార్. వాళ్ళ కళల్ని అంతగా ఆవిరి చేసింది సార్ వాళ్ళ తల్లి. ఎలా చేసింది అసలు ఆ కన్న తల్లి? వాళ్ళ కళల్ని, పిల్లల కళల్ని మన కళగా భావించి బ్రతుకుతాం మనము. వాళ్ళ కళల్ని కుప్పగూల్చింది. తన కళని ఎలా సాకారం చేసుకోవాలనుకుంది, ఎలా స్వాధీనం చేయాలనుకుంది, తన కళని ఎలా సాధించాలనుకుంది. పిల్లలు లేని కళ అది ఏం కళ సార్? అది తల్లి లేదంటే ఈ మృగమా అర్థం అవుతలేదు. ఈ భర్తతో సఖ్యంగా ఉండేదా, ఎలా ఉండేదమ్మా? మంచిగానే ఉండేది సార్, కానీ 3 నెలల నుంచి ఇంకా ఎక్కువ ప్రేమ ఒలకబోసింది అంటుంది మా బావగారు. మా బావ మంచివాడు, మా బావ ఏది తాగడు, ప్రతి ఒక్కటి తెచ్చి పెడతారు, నా అకౌంట్లోకి బాగా పైసలు వేస్తుంటాడు, మా బావలాగా ఎవరు ఉండరు, ఎవరు మంచిగా చూసుకోరు ఇంత బాగా నన్ను అని బాగా ఎక్కిచ్చిందంట సార్. ఇన్ని 3 నెలల నుంచి గెట్ టుగెదర్ అయినాక తను ఏ విధంగా పరిచయం అయింది, ఆ పరిచయం చేసుకున్న తర్వాత తను బాగా ఎక్కిచ్చిందంట. తను అనుకున్నాడు నా భార్య నా మీద ఇంత ప్రేమను చూపిస్తుంది కదా, సరే ఇదే ప్రేమ కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుందని తన మనసులో అనుకుంటాడు. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని తన మీద ఇంత ప్రేమ ఒలకబోస్తుందని తను మాత్రం ఏ విధంగా ఆలోచన రానివ్వలేదు సార్. తన మీద ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ విధమైనటువంటి అనుమానం రాకుండా చూసుకున్నది. అంటే తను ఎన్ని రోజుల నుంచి ఈ కుట్ర పండింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలోచన మైండ్ లో పెట్టుకొని తిరుగుతుంది, ఇంతమంది ముందల ఏ విధంగా నవ్వుతూ ఇంత సఖ్యతగా అందరితో ఎలా ఉందో అలాగే ఎలా కంటిన్యూ చేసింది, ఇన్ని కుట్రలు ఎట్లా చేసింది, అసలు ఎలా నటించింది. మహానటి అయిపోయింది సార్. మాకు నిజంగా చెప్పాలంటే ఆ మహానటి కంటే ఈ మహానటి చాలా ఇది అనిపిస్తుంది సార్. ఈ దసరా పండక్కి వచ్చినప్పుడు కోలాటం ఆడి మీతోటి చాలా సరదాగా గడిపింది. చాలా సరదాగా ఉన్నారు సార్. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. ప్రతిరోజు మిస్ కాకుండా 9 నవరాత్రులు చేస్తే నవరాత్రులు మొత్తం పూర్తిగా గడిపేశారు సార్. బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయారు సార్. ఇక చివరిగా చూసిందంటే అప్పుడే సార్, దసరా నవరాత్రులకే చూసిన పిల్లల్ని. ఇప్పుడు చెన్నై పరిస్థితి ఏంటమ్మా? చెన్నై ఆ బాధ నుంచి బయటపడడానికి ఎలా సార్? తన బాధ ఎలా బయటపడతాడు సార్? ఇట్లాంటి ఘోరం జరిగిన తర్వాత తన కడుపు కోత మిగిలించిన తర్వాత ఎట్లా బయటపడతాడు తన ఆ బాధ నుంచి? ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు ఆలోచించండి. తనకి ఎంత నరకయాతన ఉంది. బ్రతికున్న శవంలా తిరుగుతున్నాడు సార్. బ్రతికున్న మనిషి, అసలు బ్రతికున్న శవం ఎంతనో తను కూడా అలాగే అయిపోయాడు. తనకు న్యాయం జరిగిన దాకా తను ఇదే విధంగా ఉంటాడు సార్. ప్రతిరోజు సెలైన్ ఎక్కుతుంది, తిండి లేదు, నిద్ర లేదు. నిద్ర పోతే నాకు పిల్లలు కళలోకి వస్తున్నారమ్మా అంటున్నాడు. ప్రతిరోజు ఏడుస్తున్నాడు సార్. నరకం చూస్తున్నాడు తను ఎంత సంతోషంగా ఉంది, అసలు ఎంత మొండిగా ఉందంటే అంత మొండిగా ఉంది. అమ్మ మరి ఆస్తి పేపర్లు ఎందుకు తీసుకుపోయినావా అని మా బావ వెళ్తే, ఆస్తి అంటారు ఏంది నాయనగా వాడుతున్నారు, 3 నెలల తర్వాత వచ్చి చేస్తా అంటుంది. 3 నెలల తర్వాత ఏ విధంగా వస్తుంది? ఎవరు తీసుకొస్తున్నారు తనని? తన వెనక ఎవరున్నారు అసలు? నాకు అర్థం అవ్వట్లేదు. 3 నెలల తర్వాత జైలు నుంచి ఎట్లా వస్తా అని అంత ఖచ్చితంగా చెప్పిపోతుంది. ఆస్తితో ఏం అవసరం ఉంది? ఎందుకు తీసుకెళ్ళింది మరి? పిల్లల అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, భర్త అవసరం లేదు కదా, మరి ఎందుకు తీసుకువెళ్ళినావు నువ్వు? ఆస్తి పేపర్లతో నువ్వేం చేస్తున్నావు? పిల్లలు చనిపోయిన తర్వాత ఆస్తి పేపర్ల గురించి ఏమంటే 3 నెలల తర్వాత వచ్చి చేస్తా అని వివరించింది. ధీమాగా చెప్పింది సార్. అసలు ఎంత కర్కశంగా ఉందంటే ఎంత మృగమైపోయింది సార్ తను. ఈ గెట్ టుగెదర్ జరిగిన తర్వాత ఇంత మారిపోయింది అసలు. చాలా అంటే చాలా మంచిగా ఉండే తను. ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో కాదు అక్కడైనా సరే, రాఘవేంద్ర కాలనీలో అయినా సరే చాలా మంచిది అన్నారు. ఇంత కర్కశంగా ఎట్లా మారింది మరి ఈ 4 నెలలు? ఈ సిచ్యువేషన్ లో ఈ 4 నెలలని ఏ ఆడది ఇట్లా మారదు. అది ఎన్ని రోజుల నుంచి తన మనసులో పెట్టుకుందో. మనతో పాటు చెన్నై వాళ్ళ సోదరి ఉంది. ఆ చెన్నైకి పిల్లలకు వాళ్ళ అనుబంధం, భార్యాభర్తలు ఎలా ఉండేది, గ్రామంకి వచ్చిన వీళ్ళతో ఎలా ఉండేది అని ఆ యొక్క వివరాలు అన్నీ తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. వదిన మీతో ఎలా గడిచేది, పిల్లలతో ఎలా ఉండేది? మంచిగా ఉండేది. ఊరికి వచ్చినా కానీ మంచిగా ఉండేది. మాతోటి మాట్లాడేది, మా అమ్మ మాట్లాడుకునే, ఆమె మాట్లాడేది. పిల్లలు మంచిగా చూసుకునేది, మంచిగా ఉండేది.
ఇట్లా చేస్తుందని ఇట్లా అనుకోలే. బిడ్డల కన్న పొట్టను కోస్తుంది. మరో తల్లి కూడా ఇలా వేయదు. 3 పిల్లలు సాది 12 ఏళ్ళు చేసింది, 10 ఏళ్ళు చేసింది, 11 ఏళ్ళు చేసింది. కానీ పిల్లల కఠిన కోత కడుపు కోత ఏ తల్లి మాత్రం చేయకూడదు. ఆ తల్లి దుర్మార్గరాలు చేసింది. కానీ ఈ రోజులలో ఇట్లా ఎవ్వరు చేయకూడదు. మరో తల్లి కూడా మళ్ళీ ఎన్నిక వీలుండొద్దు. వాణి శివకుమార్ను ఎన్కౌంటర్ చేసి ఇంత పెట్రోల్ పోసి మొత్తం కనపడకుండా కాల్చి పడేయాలని కోపంతో ఉన్నాం సార్ మేము. అలాంటిది ఎక్కడ కూడా జరగద్దు. ఏ మండలంలో ఎవరైనా ఇలాంటి కడుపుకోత 3 పిల్లల్ని పెద్దగా చేసి అన్నం పెట్టి ఒకరోజు బిడ్డ తినకపోతే బిడ్డ ఏం తిన్నావు, కడుపు లోపడిపోయింది, కళ్ళు లోపడిపోయినాయి, తిందరా బిడ్డ, నీళ్ళు తాగరా బిడ్డ అని ఒక్క రోజు చూడకుండా, ఒక పూట చూడకుండా, గంటలు చెప్పు చూడకుండా తల్లి మేము అట్లా చేసుకొని ఇట్లా పెద్దగా చేసింది. ఆ తల్లికి ఎట్లా చేతులు వచ్చినాయి, ఎట్లా చంపింది, విషం ఎట్లా పోసింది, టవాల చుట్టి కడుపు ముక్కు మూసి గొంతుకు ఉరేసి చంపి మళ్ళీ విషం పోసిన, పెరుగు పెట్టిన, అన్నం పెట్టిన అని చెప్తుంది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో కూడా 10 నిమిషాలకే నేను విషం తాగిన అని చెప్పి హాస్పిటల్ తరలించినప్పుడు 10 నిమిషాలకే నేను మంచిగా అయినా, నేను మాట్లాడిన, నా పిల్లలు ఎక్కడున్నారు, నా పిల్లల స్కూల్ టైం అవుతుందని అడిగే దుర్మార్గురాలను ఎక్కడ చూడలే. అన్ని మనసున పెట్టుకొని ఆ అమ్మాయి వేసి అంత కఠినంగా పిల్లల కడుపు కోత కోసి చంపింది. దాన్ని మాత్రం ఆ శివకుమార్ని, ఆ రజితను ఎన్కౌంటర్ చేసి మొత్తం దాన్ని ఉరిశిక్ష తీయాలి. అది ఎక్కడైనా ఉండొద్దు. పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని ఆ అమ్మాయి ఎట్లా చేసింది, పిల్లలను కడుపు కోత ఎట్లా కోసింది, ఆమెను కూడా వాళ్ళు చర్య తీసుకొని పోలీసులు కూడా దాన్ని ఉంచకుండా ఉరిశిక్ష తీయాలి ఇద్దరిని.